బయోటిక్స్ని విపరీతంగా వాడేస్తే ఈ క్రిములు అనేటివి బ్యాక్టీరియా వాటికి అలవాటు పడిపోయి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటాయి. అందువల్ల యాంటీబయాటిక్స్ వాటి మీద అంత ఎఫెక్టివ్గా పని చేయకపోవచ్చు. అంటే మీరు ఇప్పుడు ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చింది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని యాంటీబయాటిక్స్ తీసుకున్నారు, బట్ అది సరే దాని కోర్స్ వాడిన తర్వాత అది మీకు కంట్రోల్ అయింది. బట్ మళ్ళీ అదే ఇన్ఫెక్షన్ తిరగబెట్టింది ఇంకో వారం తర్వాత, మళ్ళీ నెల తర్వాత. ఇప్పుడు మళ్ళీ రాగానే అరే మొదలవుతుంది కదా అని వెంటనే యాంటీబయాటిక్ వేసేసుకుంటే ఆల్రెడీ అదే యాంటీబయాటిక్కి మీ బ్యాక్టీరియా ఎక్స్పోజ్ అయ్యి ఉంది కనుక అది దాని మీద అంతగా పని చేయకపోవచ్చు. అంటే ఆ బ్యాక్టీరియా దానికి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంది. అది ఎందుకు జరిగింది అంటే మీరు ఇంతకుముందు వాడడం వల్ల. ఆ వాడడానికి అవసరం ఉంటే మనం ఖచ్చితంగా వాడాల్సిందే, కానీ దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఎంత కోర్సు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, పర్టికులర్ స్టాండర్డ్స్ ప్రకారం దాన్ని యూస్ చేసి, అంటే ఆ యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ డెవలప్ కాకుండా జరిగేటట్టుగా మనం జాగ్రత్త పడాలి.